వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. జూబ్లీస్ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు ఏ పార్టీకి ఓటేసే అవకాశం ఉంది? ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారి సతిమణి సునీత గారికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించడం జరిగింది. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి టికెట్ కేటాయించారు. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డికి టికెట్ కేటాయించారు. ప్రజలు ఏం మాట్లాడుతారు, అసలు ఏ పార్టీకి ఓటేసే అవకాశం ఉందని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా, ఇంకొకటి యువకుడు నవీన్ యాదవ్ మంచి చదువుకున్న వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉంటాడు కాబట్టి నవీన్ యాదవ్కు ఓటు వేసి గెలిపిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి జూబ్లీస్ ఎమ్మెల్యేగా ఉంటే జూబ్లీస్ అభివృద్ధి చెందుతుందని మా నమ్మకం. ఓకే, నవీన్ యాదవ్ గారు ఇక్కడికి రావడం జరిగిందా మీ ఏరియాలోకి? ఏ పండుగలున్నా, గణేష్ చవితి కానీ, బోనాలు కానీ, లేకపోతే ఎవరిదన్నా బర్త్డే ఫంక్షన్స్ కానీ, వెడ్డింగ్ ఫంక్షన్స్ కానీ ఏవి ఉన్నా, ఎవరన్నా మామూలు కార్యకర్త కానీ, పబ్లిక్ అంటే ఫ్యాన్స్ ఉంటారు కదా, పోయి అన్నా రేపు ఈ ఫంక్షన్ ఉంది అంటే కంపల్సరీ వస్తాడు. పబ్లిక్లో ఇప్పుడనే కాదు, ముందు నుంచి కూడా పబ్లిక్లో ఉన్నాడు. యువత వెంట ఉంది, పబ్లిక్లో ఉన్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే జూబ్లీస్ ఇంకా అభివృద్ధి చెందుతారని మా నమ్మకం. ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలన చేసింది, మరి ఎలాంటి అభివృద్ధి చేయలేదంటారా? అభివృద్ధి అంటే ఇప్పుడు అభివృద్ధి అంటే వాళ్ళ అభివృద్ధి చేసుకున్నారు తప్ప, ఇప్పుడు వాళ్ళకు 10 ఏళ్ళ కింద ఏమున్నాయి అనేది తెలుసుకోవాలి ఫస్ట్. 10 ఏళ్ళల్లో ఒక్కొక్కరు వాళ్ళు ఏంది అనేది. ఇంకొకటి ఏంది, వాళ్ళు ఎన్నో వాగ్దానాలు చేశారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఏది ఉన్నా ఎర్రగడ్డలో మొత్తం అప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గం ఉండే. జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వచ్చాయి గోపీనాథ్ గారు అకాల మరణంతో. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారు, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు, ఇప్పుడు బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి గారు అంటున్నారు. మరి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ప్రజలు అసలు ఏమనుకుంటారు? ఉల్లాల నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. ఎందుకంటే ఇక్కడ మాకు నల్లపోషమ్మ దగ్గర 2014లో ఒప్పుకున్నాడు వాళ్ళ నాయన చిన్న సిరిసలం యాదవ్ గారు. 2 లక్షలు పెట్టి మాకు ఒక గుడికాడ షెడ్ వేయించండు. అది కొంతమందికి తెలియదు, ఏదో అట్లా తెలియక అది ఇది అంటారు కానీ 2 లక్షలు పెట్టి షెడ్ వేయించండి ఆయన ఓన్ డబ్బులు పెట్టి. కరెంటు ఫ్రీ అయింది, కొంతమంది ఇచ్చిన వాళ్ళకి అయినాయి, ఇచ్చిన వాళ్ళకి కాలేదు. గ్యాసు 500 అయింది, బస్ ఫ్రీ అయింది మహిళలకు. పోయేటోళ్ళ ఇష్టం కదా అది. 12 తిరుగుతారు, 12 తిరగరు.